ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడారో దాని మీదనే ఇదంతా జరుగుతుంది అన్న టాక్ బయట ఎక్కించింది. దాని గురించి అసెంబ్లీలో ఆయన ఏం మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడినా ఆ లడ్డు గురించే మాట్లాడుతున్నారు. లడ్డు గురించి అంటే ఎస్, అది నాన్ సెన్స్. ఇన్ని రోజులు అది ఆల్రెడీ కేసు వేశారు. కేసు క్లియర్ చిట్ ఇచ్చేసింది సుప్రీంకోర్టు. తిరుపతి లడ్డు అన్నది మీకు నాన్ సెన్సా? తిరుపతి లడ్డు నాన్ సెన్స్ కాదు. ఆ టాపిక్ క్లియర్ అయిపోయినా కూడా దాని గురించి మాట్లాడమని వైఎస్ఆర్ సిపి వాళ్ళు రెచ్చగొట్టట్లేదు. అవును, అసెంబ్లీలో వెంకటేశ్వర స్వామి ప్లే కార్డ్స్ పట్టుకొని చెప్పులు వేసుకొని నించుంటున్నప్పుడు దాన్ని ఖండించకుండా సైలెంట్ గా ఉండమంటారు. ఇక్కడ ఒకటి మ్యామ్, చిన్నవి, చాలా చిన్నవి, అది ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన పని. అది ఎవరెవరో చేసినవన్నీ ప్రతి ఒక్కరు వచ్చి చెప్తారని లేదు. ఎస్ సార్, అంటే లడ్డు గురించి వచ్చినప్పుడు లడ్డు గురించి వైసీపీ వాళ్ళు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించండి అని వైఎస్ఆర్ సిపి వాళ్ళు తప్పు చేసినట్టుగా ప్రూవ్ అవ్వలేదు. ఎక్కడ కూడా ప్రూవ్ అవ్వలేదు. చెప్పొచ్చు కదా. క్లీన్ చిట్ ఇచ్చిందని మీరు అంటున్నారు కదా, సో అక్కడేమో కెమికల్స్ వాడారు అని చెప్పేసి సిబిఐ సిట్ ఇచ్చింది. మీరు క్లీన్ చిట్ ఇచ్చిందని ఎలా చెప్పగలరన్నా? ఇప్పుడు అది వాళ్ళు కలిపారని ప్రూవ్ అయిందా? ప్రూవ్ అయింది కదా, ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. సిబిఐ సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు మన ఇంట్లో తప్పు చేసామా ఒప్పు చేసామని మనమే దాన్ని చీకొట్టుకుంటున్నాం. తిరుపతికి ఒక మంచి నేమ్ ఉంది ఇండియా లెవెల్లో, వరల్డ్ లెవెల్లో. ఆ నేమ్ను మనమే తగ్గించుకుంటున్నాం. అది ఏదైనా ఎవరు చేయలేదు మ్యామ్, అది తప్పు. అది ఆరోపణ మాత్రమే. అది ఇంకా కల్తీ జరగలేదు. అది ఇంకా జరిగిందని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి చెప్పారు కదండి. ఏమని చెప్పారు? వైవి సుబ్బారెడ్డి కల్తీ జరగలేదు. హలో లిజన్. వాళ్ళ సొంత ఇంటి నుంచి పాలు తెచ్చి నెయ్యి తెచ్చి ఎవరు వండట్లేదు. ఈ మిల్క్ ప్రొడక్ట్స్ అనేవి రైతుల నుంచి వస్తాయి, బిజినెస్ మ్యాన్ల నుంచి వస్తాయి. దాని నుంచి వస్తుంది. ఈ తప్పు చేసింది అనేది ఒక్కరి వల్ల జరగదు. ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ బయట కొన్నామంటే అది మనం కొని తెచ్చిన వాడికి తప్పు కాదు. అది ఎవరికి బాధ్యత మందే కదా, చెక్ చేయాల్సిన బాధ్యత మందే కదా. టీటీ చైర్మన్ గా ఉండి ఆయన ఒక వ్యవస్థ ఉంటది, ఆ వ్యవస్థ తప్పు చేయాలి, వ్యవస్థకు శిక్షించడం తప్పు లేదు.